ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్న ఈ లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, నిన్న మనం అనుకున్నాం ఈరోజు మంచి బుల్లిష్ వైపు మార్కెట్ ఉంటుంది అని. కానీ గ్యాప్ అప్ అయిన దానివల్ల మనం మంచి పాయింట్స్ని తీసుకోలేకపోయాము. గ్యాప్ అప్ కాకుండా ఫ్లాట్గా కానీ లిటిల్ గ్యాప్ అప్ అయి ఉన్నా కానీ మనం ఈ 22,040 వరకు, అంటే చూడండి ఇక్కడి నుంచి చాలా మంచి మూవ్ తీసుకునే వాళ్ళం. గ్యాప్ అప్ అయిన దానివల్ల మిస్ అయింది. అయితే ఇక్కడ ఈ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని చూడండి, మనం నిన్న చెప్పుకున్న లెవెల్ చెప్పానా అందరికీ, 22,040 లైన్ డ్రా చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు ఈ మార్కెట్ ఇక్కడే 22,040 దగ్గర నుంచే రిజెక్షన్ తీసుకొని చూడండి. ఇక్కడ నుంచి నేను మంచి మూవ్ వస్తుంది అనుకున్నాను. చూడండి ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకొని 10-15 క్యాండిల్ రిజెక్షన్ తీసుకున్న తర్వాత చూడండి రీటెస్ట్ చేసి మళ్ళీ 10-30 క్యాండిల్ చూడండి డౌన్కి వచ్చేటప్పుడు ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ పైన స్టాప్ లాస్ పెట్టాను. అయితే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్న దానివల్ల పాయింట్స్ ఏమీ రాలేదు. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. చూడండి మార్కెట్ మొత్తం ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. అయితే ఈరోజు నిఫ్టీ లెవెల్ విషయానికి, అంటే మన ఇండికేటర్ ప్రకారం నిఫ్టీ లెవెల్ విషయానికి వస్తే 22,022 అండి. డ్రా చేసి పెట్టుకోండి. ఈ లైన్స్ అన్నీ నేను గత కొన్ని రోజులుగా డ్రా చేసి పెట్టుకున్న లైన్సేనండి. అదేవిధంగా ఇవన్నీ నేను చెప్పే లెవెల్స్ అన్నీ ఇంతకుముందు కానీ ఇవి అన్నీ డ్రా చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా మీకు పనికి వస్తాయి. అదేవిధంగా ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి చాలా, అంటే నిఫ్టీ కంటే ఎక్కువ కన్సాలిడేషన్ బ్యాంక్ నిఫ్టీలో జరిగింది. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పివట్ పాయింట్ని సపోర్ట్, అంటే రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తూ, అలాగే వీవ్యాప్ పివట్ పాయింట్ మధ్యలోనే చాలాసేపు కన్సాలిడేషన్లో ఉండిపోయిన తర్వాత ఇక్కడ రిటైలర్స్ని, అంటే మనలాంటి ట్రేడర్స్ అందరినీ ట్రాప్ చేస్తూ చూడండి, అప్పటి వరకు పివట్ పాయింట్ దగ్గరే రెసిస్టెన్స్ అక్కడే ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఒక్కసారిగా మంచి బ్రేక్అవుట్ ఇవ్వగానే అందరూ ఇక బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పేసి బయింగ్ వైపు వెళ్తారు. బయింగ్ వైపు వెళ్ళగానే రిటైలర్స్ అందరూ బయింగ్ వైపు వెళ్ళగానే ఇంకా పెద్ద వాళ్ళంతా సెల్లింగ్ వైపు వచ్చేస్తారు. ఇక్కడే మనల్ని ట్రాప్లో పడేస్తుంటారు. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ బ్రేక్అవుట్ రాగానే, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చూడండి ఇలా కిందకు వచ్చి మళ్ళా రీటెస్ట్ చేసి అబోవ్ వెళ్ళేటప్పుడు మాత్రమే బయింగ్ చేయాలి. చూడండి అలా చేయకుండా ఉంటే మనం అందరం ట్రాప్ అయ్యి చాలా నష్టపోతాము. చూడండి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన ఇండికేటర్ ప్రకారం 46,370 అండి. 46,370 డ్రా చేసి పెట్టుకోండి. మండే లెవెల్స్ నిఫ్టీలో కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఉపయోగపడతాయి. 46,370, సారీ ఇది 338 వచ్చింది. ఒక నిమిషం అండి, సారీ. 6,370 ఓకేనండి. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. దయచేసి ఈ లెవెల్స్ ఉపయోగించి ఎవరన్నా ట్రేడ్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.